పెళ్లి కుదిరితే ఈ విషయం చెప్పవా? నువ్వు చెప్తేనే కదరా గా అమ్మాయికి తెలిసేది నువ్వు ఇష్టమా కాదా అని. అబ్బాయి దొరకకుండా అదృష్టం అని అమ్మాయి అంత హ్యాపీ ఫీల్ అయ్యి చెప్తుంటే నా మీద ఏ ఫీలింగ్స్ లేవని అర్థమవుతాలే. చెప్పాలంటే చెప్పాలి. ఇప్పుడు నీ అబ్బాయి ఏలేవి చెప్తే నా మీద లేని ఫీలింగ్స్ అమ్మాయికి మధ్యలో కొత్తగా పుట్టుకొస్తాయా? ఆ అమ్మాయి నాకు దొరకడం అదృష్టం అని నీ ఫీల్ అయినా ఆమె కూడా గట్టినే ఫీల్ కావాలి. అట్లయితే ఆమె నాకు కావాలి, లేకపోతే నాకు వద్దు. నేను మంచి ఫ్రెండ్ అంట గంతే. సర్లే ఏడ్చేరా, బాధపడకు. ఏమొస్తుందిరా బాధపడితే? ఏదన్నా వస్తుందని బాధపడతారా? బాధ అవుతుంది బాయ్. బాధపడకేం చేయాలా? బాధపడు. Get out. ఈ మంత్ 24th మార్నింగ్ తప్పకుండా రండి. ఈ బాధలో ఈ ఉంగరాన్ని మళ్ళీ పెట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి పితా అని పితాకి ఫోన్ చేయబుద్ధి అవుతుంది. నాలో ఉన్న ఈ బాధ నా కాన్ఫిడెన్స్ను చంపేస్తుంది. చంపుకోవాల్సింది నా బాధను కానీ కాన్ఫిడెన్స్ను కానీ. రండి శెట్టి గారు, పిలుపుకి వచ్చినప్పుడు లేరు, వస్తారో రారో అనుకున్నా. సంతోషం. షిరిడి నుంచి ఈ రోజు పొద్దున్నే వచ్చానండి. ఎందుకే అమ్మాయి ఎక్కడండి? కంగ్రాట్స్ అమ్మారాణి, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి తల్లి. అతనికి అర్హత లేదు. తప్పమ్మా, సర్వంకు నువ్వు అంటే ఎంత ఇష్టం అర్థమైతే నువ్వు ఇలా మాట్లాడవమ్మా. ఆ రోజు రాత్రి నేను అక్కడి నుంచి తప్పించాలనే తపన. సారీ సార్, గ్యాస్ రెగ్యులేటర్లో లీకేజ్ ప్రాబ్లం ఉంది, ఒక్కసారి చూడండి సార్. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతని ముఖంలో ఆనందం నేను చూశానమ్మా. ఆ కింద పోర్షన్లో నేను ఉంటాను. తన అమాయకత్వాన్ని అలసుగా తీసుకుని ఆ జేసీ చాలా తప్పులు చేయించాడమ్మా. కానీ ఆ రోజు నుంచి తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా జేసీకి ఎదురెళ్ళి మరీ నీకు నర్సరీ శాంక్షన్ చేయించాడమ్మా. ఒక్కసారి బాగా ఆలోచించమ్మా. ఇప్పుడు ఆలోచించకపోతే తర్వాత నువ్వు ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు తల్లి. ఎక్కడ తెచ్చాడు? మళ్ళీ రోడ్ అంత సామాన్ తేడానికి రావులపాలెం కారంపేవా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎత్తకపోతే ఇంకోటి పొడమాయించరా బాబు. మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మీరు తాళాలు ఇవ్వండి. అదే రావులపాలెం విక్టరీ